ఉగాదికి స్పెషల్‌గా చేసుకునే ఈ నేతి బొబ్బట్లు లోపల పూర్ణం ఉంటుంది కాబట్టి స్వీట్‌గా ఉంటాయి. కానీ పైన తగిలేటప్పుడు తింటుంటే మనకి చప్పచప్పగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ లేకుండా పైన చపాతీ కూడా స్వీట్‌గా ఉండాలి అనంటే ఎలా చేసుకోవాలో నేను ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీ. వెల్కమ్ టు మగువాస్ అరోమాటిక్ కిచెన్. ఇవాల్టి మన కిచెన్ రెసిపీ నేతి బొబ్బట్లు. సో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనమైతే చూసేద్దాం. అంతకంటే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ప్లీజ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా అప్డేట్స్, నా నోటిఫికేషన్స్ ఏదైనా ఉంటే మీ వరకు వచ్చేస్తాయి. మీరు కూడా హ్యాపీగా చూసేయచ్చు. సో ఇప్పుడైతే మేము రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు దాకా శనగపప్పు తీసుకొని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు ఫ్రెష్ వాటర్ పోసుకొని మంచిగా కడుక్కోవాలి. అలా వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు నుంచి కప్పున్నర వరకు వాటర్ పోసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అలా నానబెట్టుకొని వెంటనే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇక్కడ టిప్ ఏంటి అంటే ఎక్కువసేపు పప్పు నానినా, ఎక్కువ విజిల్స్ వచ్చినా పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. సో ఇక్కడ నేను కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటున్నానండి. కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో. చూసారు కదా, ఇక్కడ విజిల్స్ అయితే వచ్చేసాయి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి, మీకు అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కుక్కర్లో మనకి గ్యాస్ పోయేంత వరకు కూడా విజిల్ వచ్చేంత వరకు ఆపేసి విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తే ఇలా మనం ఒక పప్పు ఇట్లా మనం మెదిపి చూస్తే కొంచెం పలుకుగా ఉంటుంది. అలా ఉండాలన్నమాట. అలా ఉంటే పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు మనం ఈ పప్పుని స్ట్రెయిన్ చేసుకుందాం. ఈ పప్పు స్ట్రెయిన్ చేసుకోగా వచ్చిన వాటర్ని అస్సలు వేస్ట్ చేయొద్దండి. పప్పు నీళ్ళే కదా. సో మనం రసంలో కానీ ఏదైనా పోపు పెట్టేసుకొని ఈ ఒక్క రసంని కూడా చారులక్క చేసేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేసుకొని చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను 1 కప్పు పప్పుకి 1.5 కప్పు దాకా బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఒకవేళ నలకలు ఉన్నాయి అనుకుంటే బెల్లంలో ఇది ఒకసారి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న పప్పు ఉంది కదా, అది ఈ బెల్లం వాటర్లో కూడా వేసేసి మంచిగా కలుపుకొని 2 కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. వీలైతే పప్పు గుత్తితో కానీ మన పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో మంచిగా మ్యాష్ చేసుకోవాలి. కొద్దిగా పలుకుంది కదా పప్పులో, అది కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం జారుగా కనిపిస్తుంది కదా, ఉడికేపాటికి ఇది దగ్గరికి పడుతుందండి. దగ్గరికి ఇది ఉడుకుతూ ఉంటుంది, అప్పుడు దగ్గరికి అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఇంకో టిప్ చెప్తున్నానండి. ఒకవేళ మీకు పప్పు బాగా జారుగా అనిపిస్తే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి కొంచెం వేయించుకొని యాడ్ చేసుకుంటే టైట్ అయిపోతుంది పప్పు. అలాగే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా టైట్గా అయిపోతుంది. అప్పటి వరకు మంచిగా దగ్గరకు పడేంత వరకు ఉడకపెట్టుకుంటూ ఉండాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా చేస్తే ముద్ద అవ్వాలన్నమాట. ఈ స్టేజ్ వచ్చేంత వరకు దగ్గరికి ఉడకపెట్టుకుంటూ ఉండాలి. ఇలా అయిన తర్వాత ఆ గిన్నెల నుండి వేరే బాక్స్లోకి కానీ వేరే బౌల్లోకి కానీ తీసేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే అదే వేడి మీద ఆ గిన్నెలో ఉంచితే అది ఒకలాగా డ్రైనెస్ అయిపోతుంది. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి లేదా బేషన్లోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మైదా పిండి కూడా తీసుకోవచ్చు, బట్ గోధుమ పిండి హెల్తీ కాబట్టి నేను గోధుమ పిండి చూపిస్తున్నాను. అది పక్కకు పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. ఎందుకు అంటే మనం బెల్లం వాటర్తోని ఈ పిండి కలుపుకుంటాం. సో దట్ మనకి చాలా స్వీట్గా ఉంటుంది. పై పిండి కూడా మనం తినేటప్పుడు లోపల స్వీట్ ఉంటుంది, కానీ బయట మాత్రం ఏదో చప్పచప్పగా అనిపిస్తుంది కదా, అది అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను బెల్లం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం కరిగేంత వరకు బెల్లంలో కొన్ని వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కొంచెం సేపు స్టవ్ మీద పెట్టేసుకొని ఆ బెల్లం వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. అందాదుగా పోసుకోవాలండి. పిండికి పట్టే వాటర్లో కొంచెం సగమే వేసేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మనకి పిండిలో. ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇది కలర్ కోసమేనండి, ఆప్షనల్. ఇప్పుడు కరిగించుకున్న బెల్లం వాటర్ కూడా దీంట్లోకి మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను.
మనకి బెల్లం వాటర్ తక్కువ పడతాయండి. ఎందుకు అని అంటే నేను కొన్ని వాటర్ పోసుకున్నాను. అండ్ స్వీట్ కూడా మైల్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ వేసినాక కలిపేసి ఇంకా కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం బెల్లం వాటర్ ఎక్కువ వేసేస్తే ఒక్కోసారి వాటర్ ఎక్కువ అవ్వచ్చు, లేదంటే వేస్ట్ అవ్వచ్చు. అందుకని నేను బెల్లం వాటర్ కొన్నే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 to 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా, ఎంత సాఫ్ట్ డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఒక మూత పెట్టేసి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననిస్తే మంచిగా సాగుతుంది పిండి అనేది. ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఒక 20-25 మినిట్స్ దాకా నాననిచ్చాను. ఆ తర్వాత ఒకసారి దీన్ని కలిపేసుకొని ఒక పెద్ద సైజ్ పూరి అంత ముద్ద తీసుకొని మంచిగా నలిపేసుకొని దాన్ని ఒక పూరి పీట మీద లేకపోతే చపాతీ పీట మీద పెట్టేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా తాల్చుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పూర్ణం పప్పు ఉంది కదా, దాన్ని ఒక లెమన్ సైజ్ బాల్ తీసుకొని ఈ ఒత్తుకున్న పూరీలో పెట్టేసుకొని మొత్తం సైడ్స్ అంతా క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం పిండి బయటికి రాకుండా మంచిగా క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీని మీద మరలా 1 టీ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకొని ఒక బటర్ పేపర్ని లేదా ఒక పాలిథిన్ కవర్ ఆర్ ఒక నూనె పేపర్ ఉంటుంది కదా కవర్, దాని మీద ఇలా తాల్చుకోవాలి. చాలా ఈజీగా వస్తాయండి, అసలు ఫెయిల్ అనేది అవ్వదు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఎప్పుడు చేసినా ఇదే టిప్స్ ఫాలో అవ్వండి. స్వీట్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ నేను సైడ్స్ మధ్యలో ఈక్వల్గా ఈవెన్గా తాల్చుకుంటున్నాను. లేదు అని అంటే కొంచెం మందం వస్తాయండి, ఈక్వల్గా తాల్చుకోండి. ఇలా తాల్చుకున్న తర్వాత ఒక పెనాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి, మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా చేయొచ్చు, కానీ నేతి బొబ్బట్లు అంటే నెయ్యితోనే చేస్తాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 పక్కల కూడా ఈ భక్ష్యాన్ని వేసుకొని కాల్చుకోవాలి. అంతేనండి, ఇట్లా మంచి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు 2 పక్కల కూడా కాల్చుకుంటే నేతి బొబ్బట్లు అనేది రెడీ అయిపోతాయండి. మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేయండి, అస్సలు ఫెయిల్ అనేదే ఉండదు. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మెచ్చుకుంటారు. అలాగే ఈ ఉగాదికి మీరు కూడా మీ ఇంట్లో భక్ష్యాలు చేసుకుంటారు కదా, అప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మేమైతే మా ఇంట్లో ఉగాదికి మార్నింగ్ బొబ్బట్లు, సాయంత్రం పూర్ణాలు చేసుకుంటామండి. అలాగే ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, దాంతోపాటు మ్యాంగో పులిహోర కూడా చేసుకుంటాం. మీ ఇంట్లో మీరు ఏ రెసిపీస్ ఫాలో అవుతారో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. అలాగే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.